ఆ రోజు జనరేటర్ రూమ్ దగ్గర ఉన్నది రాజీ రవీనా? అవును, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆ రోజు నా డ్రెస్ మీద కర్రీ పడిందని నేను రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తుంటే ఎవరో ఇద్దరు జనరేటర్ రూమ్ వైపు నుంచి పెడుతున్న శబ్దం వినిపించింది. మరక్కడ మూడో మనిషి ఎవరు? మూడో మనిషి? అవును, అక్కడ ఖచ్చితంగా మూడో మనిషి ఉన్నారు. ఎవరై ఉంటారు? చీకట్లో సరిగ్గా చూడలేకపోయాను కానీ వెళ్ళిన వ్యక్తి మాత్రం గ్యారెంటీగా అమ్మాయి అని చెప్పగలను. ఎలా? గాలి గజ్జల శబ్దం విన్నాను సార్. పిలిచారా సార్? రజియా, డిన్నర్ జరిగిన రోజు రాత్రి నువ్వు జనరేటర్ రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ రోజు అక్కడ ఎవరివో కాలి గజ్జల శబ్దం విన్నానని వార్డెన్ చెప్పాడు. ఆలోచించి చూస్తే ఆ డిన్నర్ టైంలో రాజీ రవి కాకుండా అక్కడ లేనిది నువ్వు ఒక్కదానివే. రజియా, నిన్నేమీ అడగకూడదనే కండిషన్ మీద నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ ఇప్పుడు అడక్క తప్పట్లేదు. చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళావు? వార్డెన్ పిలుస్తున్నా ఎందుకు పారిపోయావు? నువ్వు కాలేజీ రోజుల్లో కూడా ఇలాగే ఉండేదానివి. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా లైబ్రరీలో కూర్చునేదానివి. అప్పుడే నీకేదో ప్రాబ్లం ఉంది. లేకపోతే ఫైనల్ ఇయర్లో సడన్ గా టీసీ తీసుకుని ఎందుకు వెళ్ళిపోతావు? బహుశా రాజీ రవి ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదు. వాళ్ళ ప్రేమను చూసి నీకు ఈర్ష్య కలిగింది. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం నీకు నచ్చలేదు. అందుకే వాళ్ళని ఫాలో అయ్యావు. దొంగచాటుగా వాళ్ళ మాటలు విన్నావు. నాకు తెలుసు. మీకు తెలియదు సార్, మీకేం తెలీదు. నా గురించే కాదు, ఎవరి గురించి తెలీదు. చివరికి మీ అబ్బాయి మురళి గురించి కూడా మీకేం తెలియదు. ఈ పరద నా శరీరాన్ని మాత్రమే కాదు సార్, నా జీవితాన్ని మూసేసింది. దీని వెనుక స్పందించే హృదయం ఉంది తెలుసుకున్న ఒకే ఒక్క మనిషి మురళి. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నాకు తెలియదు. ఫైనల్ ఇయర్లో ఒకరోజు నేను కవిత రాస్తున్నాను. ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అందరినీ బయటకు వచ్చేయమన్నారు. మీరెక్కడికి సార్ వెళ్తున్నారు? చేస్తే మేము చాలా. మేము కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, కానీ నీలా బేవర్స్ గా తిరగడానికి. ఏయ్, నీ అరుపులకు నేనే భయపడ్ను. ప్లీజ్ గొడవ పెంచుకో. నా ఆర్గానిక్ ఫుడ్ చూసావా? ఆపండి రా, మనందరం క్లాస్మేట్స్ రా, ఫ్రెండ్స్ లా కలిసి ఉంటాం. కానీ ఏంటి ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం? పదండి పదండి. ఏంటి నువ్వు కూడా వాళ్ళ బ్యాచ్ లోకి మారిపోయావా? నా బుక్ కనిపించట్లేదు, వెతుకుతున్నాను. నీ ఇల్లు మా హాస్టల్ పక్కనే, జాగ్రత్త. చదువుకునే వాళ్ళు చదువుకొని అదా. నా క్లాస్మేట్ ఒక రాసిన కవితని తన పర్మిషన్ లేకుండా ట్యూన్ కట్టి పాడబోతున్నాను. ఐ హోప్ యు లైక్ ఇట్. రజియా, జీ అబ్బా, ఏంటిది? అబ్బా, అది చెప్పు. అది చూస్తాను. అలాగే, మళ్ళీ మాట్లాడతాను. ఏంటి రజయ, రండి కూర్చోండి. మా అమ్మాయికి టీసీ కావాలి. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఈ టైంలో టీసీ ఎందుకు? నా కూతురు టీసీ ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. దయచేసి కారణాలు అడగండి. ఇది ఆఫీసర్ ఇవ్వండి. టీసీ రెడీ చేయండి. లైబ్రరీ డ్యూస్ ఏమైనా ఉన్నాయా? ఒక బుక్ ఉంది. అది ఇచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురండి. ఏ రజియా, తీసి తీసుకుంటున్నావా? ఎందుకే? ఏ బుక్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? వెళ్ళి పెట్టరా. మురళి, మన సంగతి అబ్బాజాన్కి తెలిసిపోయింది. రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత మనం కలవలేం. మనకి మిగిలిందల్లా ఈ ఒక్క రోజే. నువ్వు లేకుండా నేను బతకలేను మురళి. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో. నేను హైదరాబాద్కి వెళ్ళను. రాత్రికి జనరేటర్ రూమ్ దగ్గర
కోసం వెయిట్ చేస్తుంటాను. రవి, రజియా టీసీ తీసుకుని వెళ్ళిపోతుంది. నిజమా? ఎందుకు ఏమైంది? అక్కడ చాలా మంది ఉన్నారు. నిలు అందరూ ఫ్రెండ్స్ రా, కొట్టుకోకండి రా. కుండపోతుగా వర్షం పడింది. నేను మురళి కోసం జనరేటర్ రూమ్ దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్నాను. మురళి రాలేదు. అందరూ పడుకున్నాక వస్తాడేమో అనుకున్నాను. ఎందుకు రాకపోయేసరికి మురళి నన్ను మోసం చేశాడు అనుకున్నాను. కానీ బయట నేను వెయిట్ చేస్తుంటే నాకన్నా ముందే అక్కడికి వచ్చిన మురళి జనరేటర్ రూమ్ లో చచ్చిపోతున్నాడు. నా విషయం తెల్లరేదాకా నాకు తెలియలేదు. దాంతో నాకు మతి తప్పింది. 1 సంవత్సరం ట్రీట్మెంట్ ఇప్పించారు. నా పరిస్థితి చూసి అబ్బాజాన్ చాలా కుంగిపోయారు. కొన్నాళ్ల తర్వాత నా మీద దిగులతో ఆయన చనిపోయారు. పిచ్చిదన్న ముద్ర వేసి చుట్టాలందరూ నన్ను వదిలేశారు. ఒంటరిగా ఇన్నాళ్ళు ఎలా బతికానో నాకే తెలీదు. ఈ 10 ఏళ్ళు గడప దాటి అడుగు బయట పెట్టలేదు. సరిగ్గా అదే టైంలో మీరు ఫోన్ చేసి ఫంక్షన్కి రమ్మన్నారు. చాలా ఆనందపడ్డాను. మురళితో కలిసి తిరిగిన ప్లేస్లన్నీ ఒకసారి చూడాలనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆనందం కన్నా బాధ ఎక్కువైంది. మీరందరూ మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉన్నప్పుడు నాకు మాత్రం మురళితో ఉండాలనిపించింది.